చేతులు ఏం చేస్తున్నారు? సిద్ధపడి వస్తున్నారు. వాళ్ళ అవకాశం బట్టి రెండు చేతులు హల్లెలూయా. ఇలా ఎందుకు విషయాన్ని చెప్తారంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు 2 గ్రామాల్లో సువార్త చేయలేదు. వీళ్ళ RSS వీళ్ళ ఉన్నారని చెప్పి సువార్త చేయకుండా వీళ్ళ గ్రామాలు మాకు వద్దు సువార్త అని చెప్పి ఆటంకపరిచిన మరి సమయం కూడా లేకపోలేదు. హల్లెలూయా. అయినప్పటికీ ప్రియమైన బిడ్డలారా, ఆ సువార్త ప్రకటించలేని గ్రామాల్లో 2021 సంవత్సరంలో ఒక విశ్వాసి, ఒక అమ్మాయి కరుణ వచ్చిందని చెప్పి యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు బాగు చేశారని వాళ్ళని చెప్పి యేసుప్రభు నమ్ముకుంటే ఆ ఊరి వాళ్ళందరూ ఏం చేశారట? ఆమెని వేరేస్తారట. ఊరికి దూరంగా ఊరి అవతల వారికి ఆ స్థలములో ఇల్లు కట్టుకుని అక్కడ జీవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. పేరు సువార్త ప్రకటిస్తూ ఆమెను అడిగిన సంగతి ఏంటంటే, ఆమె గుడికి వెళ్తుందంట. ఆమె ఎంత దూరాన్ని ఉన్నారంటే మీరంటే, మమ్మల్ని వెలేసారండి అని అన్నారు. ఎందుకు వెలేసారయ్యా అంటే, యేసుప్రభు నమ్ముకున్నామని వెలేసారని. ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నావు నువ్వంటే, యేసుప్రభు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. కరోనా టైంలో మేము ఆరాధించిన దేవుళ్ళు ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. యేసుప్రభు ఒక పాస్టమ్మ గారి ద్వారా మేము యేసుప్రభు నమ్ముకుని ఆ ప్రార్థన ద్వారా నేను స్వస్థపడ్డాను. స్వస్థపడడం ద్వారా యేసుప్రభు నమ్ముకున్నాను. అందుచేత మమ్మల్ని ఇలాగా వెలేసారని చెప్పగానే మాకు బాధ కలిగింది. అయినప్పటికీ ప్రభువే కావాలని చెప్పేసి ఊరు నుంచి అవతలకు వచ్చేసామని చెప్పి ఆ బిడ్డ సాక్ష్యం చెప్పిన స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు సువార్త ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. మంచి మంచి ప్రదేశాలు చూడడానికి దేవుడు చూపిస్తున్నాడు. గ్రామాల్లో సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఇంచుమించు ఈ నెలలో 70 మంది సువార్తకు వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. 4 వ్యాన్లు, ఒక కారు దేవుడు ఎక్కడి నుంచో వరంగల్ నుంచి, గుంటూరు నుంచి, యానం నుంచి, కాకినాడ నుంచి, కడకూదు నుంచి, పెద్ద నుంచి, ఎర్రంపాల నుంచి, ఇలాగ కాట్రల్పే నుంచి, ధర్మవరం నుంచి, ఇలాగ అనేకమైన ఊర్ల నుంచి ఈ యొక్క ఎందుకు ఇలాగ వస్తున్నారంటే, మనందరూ కూడా ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్లో చూసి పరిచయం చూసి, మన సంఘ ఆరాధన ప్రార్థనలు చూసి మీ పరిచయలు మేము కూడా పాలు పంపులు పొందుతాం అని చెప్పి ఆసక్తిగా వస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక వచ్చిన వారికి అందరికి కూడా ఒక అనుభవం ఉంది. ఇక్కడ యమనస్తులు కూడా వచ్చారు. ఏం పేరు? ఈ పేరేంట్రా? శ్యామ్కి వచ్చాడు, చిన్నగడ వచ్చాడు. అలాగే చాలా దినాలు ప్రేమ కూడా చాలాసార్లు వచ్చాడు. దేవుని స్తోత్రం. లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా సువార్తకు ఒకసారి వచ్చిన వాళ్ళు. కనుక ఎందుకు ఈ సువార్త ఎప్పుడు నుంచి చేస్తున్నాం? మనం ఈరోజు మొదలట్లేదు. ఇంచుమించు 7 సంవత్సరాలు బట్టి సువార్త చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సువార్తలో ఉన్న ఆనందము, సంతోషము ఎక్కడ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా రానిది. 200 కిలోమీటర్లు ఒక సైడు 200 కిలోమీటర్లు వెళ్ళి రాను పోను 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. దేవుని స్తోత్రే కండిగా 2 చేతులు ఇద్దామా? స్తోత్రం చెప్దామా? ఎందుకు చెప్తున్నంటే, ఎంత ఖర్చు పెట్టినా దేవుని సేవ ముందు అదంతా కూడా మనకు ఉన్నదంతా వ్యర్థమే. కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టి ఆయన పని చేస్తే దేవుడు మనకి 2 ఆశీర్వాదం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బోలు ప్రయాణం చేస్తాం, బోలు కార్యక్రమాలు చేస్తాం, బోలు తీర్మానం చేసుకుంటాం. వ్యర్థమైన మొక్కుబోలు చేస్తుంటాం. దేవుని స్తోత్రం. ఏమని అలా పెళ్ళి అవుతా అది చేస్తాను, లేకపోతే ఇలా చేస్తాను. ఏంటి మొక్కుబోలు? మన మొక్కుబోళ్ళని ఎక్కడికి వెళ్ళాలని? మన మొక్కుబోడు ఎక్కడికే? గడ్డని తీసుకోవాలి, మీసం తీసుకోవాలంటే ఎక్కడికే? పాస్ అవుతే ఎక్కడికే? ఎవరు చెప్పడానికి మీకు? దేవుని స్తోత్ర. అలా కాదు. దేవుని సువార్తకు వస్తానన్నో, దేవుని పరిచయం చేస్తానన్నో, దేవుని మందిరానికి వస్తానని, ఇవి మంచి తీర్మానాలు. దేవుని స్తోత్రం. కనుక మన తీర్మానాలు ఇలా ఉండాలి. వ్యర్థముగా మన మొక్కులు వ్యర్థంగా ఉండకూడదు. మన మొక్కులు వ్యర్థమైన వాటికి పంపించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఏం చేయాలి?
గమనించాలి. వాక్యాన్ని బట్టి మనం భక్తి చేయాలి, వాక్యాన్ని బట్టి మనం నడవాలి. వాక్యమే మనం బతికిస్తుంది, వాక్యమే మనం స్థిరపరుస్తుంది, వాక్యమే పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ వాక్యమే ఏమై ఉన్నట్టు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తుదామా? కనుక పిన్నప్పుడు మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తున్నాం. ప్రతి వారము కూడా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథము దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క రాకడ గురించి, రాకడలో ఏమి జరుగుతుందో, రాకడతో యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోకములు ఏమి జరుగుతుందో, ఆ తర్వాత అపవాద యొక్క అంతం ఏంటో ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. పోయిన వారం వాక్యం ఏం ధ్యానం చేసింది చెప్పండి? పోయిన వారం వాక్యం అమ్మా, దేవునికి మన దశంభాగాలు అర్పించాలని నేర్చుకున్న దేవుని స్తోత్రం. ఎందుకు ఇవ్వాలి దశంభాగాలు? ఎందుకు తేవాలి బియ్యములు ఇవన్నీ అని అంటే, దేవుని సేవ నిమిత్తం మనము తేవాలి. వేరే ఉద్దేశంతో ఆలోచించకూడదు, వేరే తలంపులు మనలో ఉండకూడదు, వేరే మాటలు మనం వినకూడదు. నీవు దీవించబడాలి, నువ్వు ఆశ్రయింపబడాలి, నువ్వు వర్ధిలింపబడాలంటే నీ ధనము, నీ సమయము, నీ ప్రతీది కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అర్పించుకోవాలి. అప్పుడే దేవుడు మనం ఏం చేస్తాడు? దీవిస్తాడు. అనుకున్న పని కూడా జరిగిస్తాడు. మనం అనుకున్నవి జరగాలంటే దేవుడికి తగినట్లుగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం గాక. ఇలాగ మనం దశభాగం గురించి మాట్లాడుకుంటూ మరి ఇంకొక వారంలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఆ ముందు వారంలో ఈ 11వ అధ్యాయం మొదటి వచనం మనం ధ్యానం చేస్తాం. ఏంటి ఆ మొదటి వచనం అంటే 11వ అధ్యాయం మొదటి వచనంలో ఏం కనబడుతుంది? మరియు ఒకడు చేతకర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములు పూజించిన వారిని లెక్క పెట్టము. అంటే మన వారంలో నేర్చుకున్న ఆలయాన్ని కొలత ఏమంటున్నాడు? ఆలయంలోకి వచ్చి ఎవరెవరు వచ్చారా, ఎవరేమో వచ్చారా అని ఏం చేస్తున్నాడు? లెక్క వెయ్యమన్నాడు. లెక్క అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఒక రోజున లెక్క పెడతాడు, లెక్క అడుగుతాడు. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు? గొర్రెలు మేకలు అనగా అంటే గొర్రెలను విశ్వాసులతో పోల్చాడు, మేకలను లోకస్తులతో పోల్చాడు. దేవుని స్తోత్రం. అంటే చూడండి, ధాన్యం పండిన తర్వాత ధాన్యమును ఎగరవేస్తున్నప్పుడు ఏమవుద్ది? పొట్టు వేరవుద్ది. ధాన్యము గట్టి గింజలు ఎక్కడ పడతాయి? ఎగరవేసిన చోట మన కాళ్ళ దగ్గర పడతాయి. పొట్టు వేరు, గింజలు వేరు. అలాగే భక్తి చేసేవారిని, భక్తి చేయని వారిని కూడా దేవుడు వేరు చేసే కాలం ఒకటి ఉంది. అప్పటి వరకు కూడా భక్తి లేని వాళ్ళు, భక్తి చేసిన వారు, ప్రార్థనకు వచ్చేవారు, ప్రార్థన కానివారు, భక్తి బాగా చేసేవారు, భక్తి అప్పుడప్పుడు కనబడేవారు, అందరూ కూడా ఒక పొలం వలే ఉన్నారు. చూడండి, వ్యవసాయం పొలం వెళ్తాం. ఇప్పుడు ఉదాహరణకి మిరపకాయ తోట ఉంది మనకి వ్యవసాయం. ఈ మిరపకాయ తోటలో ఇప్పుడు ఏం నాటాం? చక్కగా దున్నేసి అందంగా నాటినప్పుడు ఏ చెత్త చెదారా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఏం నాటేసావు? అక్కడక్కడనే మిరప నారు నాటేసి వచ్చావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 2 వారాలు 3 వారాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఆ మొక్కల మధ్యలో ఏమొచ్చింది? గడ్డి వచ్చింది. ఎలాగొచ్చింది గడ్డి? బాగానే దున్నావు కదా, బాగానే మందు కొట్టావు కదా, బాగానే అన్ని సేద చేసావు కదా, మధ్యలో గడ్డి ఎందుకు మొలిసింది అంటే మనం అది తెలియకుండానే మర్చింది. ఇప్పుడు వచ్చిన గడ్డిని ఇప్పుడు ఏం చేస్తానంటే లాగినంత కాలం ఇది వ్యవసాయం కనుక ఏం చేస్తా? లాగుతాం. అయితే అదంతా కలిసిపోయి ఉందనుకోండి. ఇప్పుడు ఊడ్పు చేలు ఉంది. ఊడుపు చేలో ఊడు పూడ్చినప్పుడు దాంతోపాటు ఆ వరి దుబ్బుతో పాటు ఓదగడ్డి పెరిగింది. ఏం గడ్డి? ఓద. ఇప్పుడు ఆ ఓదగడ్డితో పాటు కొంతమంది కలుపు తీయడానికి వెళ్తుంటారు. ఆ కలుపు తీయడానికి వెళ్తూ ఓదలాకపోయి వరి దుబ్బులు తెంపేస్తుంటారు కొంతమంది. తెంపేస్తే నీటిలో కదా కనబడదు కదా. ఆ వరి దుబ్బులు ఏం చేసి చుట్టేసి కారు కింద వేసి ఏం చేస్తుంది? మట్లో తొక్కేస్తుంది. ఆడ రైతుకి ఏం తెలుస్తుంది? తెప్పిస్తుంది కదా. కనుక ఎందుకు విషయం చెప్తున్నాడు? కొన్ని లాగడానికి అవకాశం ఉండదు. వాటితో పాటు వరితో పాటు ఇది కూడా ఏమవుద్ది? పెరిగింది. స్తోత్రం. అలాగే ఎప్పుడు వేరు చేయబడుతుంటే కోతకాలం వచ్చిన తర్వాత వేరు అవ్వద్దన్నమాట. అలాగే దేవుడు రాకడ సమయంలో కూడా నమ్ముకున్న వారు ఎత్తబడతారు, నమ్ముకోలేని వారు విడవబడతారు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు అందరూ కలిసి ఉంటాం.
అప్పటి వరకు అందరూ భక్తి చేసినా, భక్తి చేయకపోయినా, ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన రాకపోయినా, వీళ్ళు అప్పుడప్పుడు వచ్చినా, భక్తి చేసినా అందరినీ కూడా ఎవరి విశ్వాసాన్ని బట్టి వారిని వేరు చేసే కాలం ఒకటే ఉందనే జ్ఞాపకము విశ్వాసులు ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక పిడికి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మొదటి వచనంలో కొలకర లెక్క అడుగుతున్నాడు, రెండవ వచనంలో ఆలయము కొలత అడుగుతున్నాడు. చూడండి, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయగా విడిచి పెట్టము, అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 ఎంతనా 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని వారు కాలుతో ఏం చేస్తారన్నాడు, తొక్కుతారు. అంటే వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట. అన్యులు ఎవరు అంటే దేవుడిని నమ్ముకొని ప్రజలు. అన్యులంటే ఒకప్పుడు మనం అందరూ కూడా ఎవరంటే అన్యులమే. ఒకప్పుడు మనం అందరూ కూడా అన్యులమే. కనుక ఇప్పుడు చాలామంది ఏం తొక్కుతున్నారు, వెళ్ళి యెరూషలేము యొక్క గుమ్మమును తొక్కుతున్నారు. మేము యెరూషలేము వెళ్ళాము, మేము యెరూషలేము అది చూసాము, యెరూషలేములో దేవాలయం చూసాము, యెరూషలేములో ఆ నైల్ అనేది ఆ యేసుప్రభు బాప్తిసం పొందిన ఆ నదిని చూసాము. ఇలాగ రకరకాలుగా అందరూ కూడా చెప్తున్న మాట ఏంటి, అన్యులు వెళ్ళి ఏం తొక్కుతారు, యెరూషలేము పరిశుద్ధ పట్టణమును తొక్కుతారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు 3వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3వ వచనములో జాగ్రత్తగా చూస్తే ఏం కనబడుతుంది అక్కడ, నేను నా ఇద్దరు సాక్షుల అధికారము ఇచ్చేదను. అంటే ఇద్దరు సాక్షులు కనబడుతున్నారు. ఎంతమంది అమ్మా కుమారి గారు, ఎంతమంది? ఇద్దరు సాక్షులు. మీ అమ్మాయితో తర్వాత ఆడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. ఇద్దరు సాక్షులు. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? ఈ ఇద్దరు సాక్షుల గురించి ఎందుకు చెప్పబడుతుంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు మనందరికీ సువార్త ప్రకటింపబడుతుంది. ఎవరు చెప్తున్నారు సువార్త? ఎవరు చెప్తున్నారు? సువార్త ఎవరు చెప్తున్నారంటే, సువార్త యేసుక్రీస్తు పిలిచిన ప్రతి ఒక్కరి ద్వారా ఏం చేయబడుతుంది, సువార్త చెప్పబడుతుంది. ఆ సువార్త మనకి చెప్పబడదు కనుక, నమ్మము కనుక మనం యేసుప్రభు నమ్ముకున్నాం. మరి యూదులు అనగా ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి యేసుప్రభు దేవుడు కాదని, యెహోవాయే దేవుడని యేసుప్రభు సిలువ వేసిన వారు ఇప్పుడు వారికి యేసుప్రభు అంటే ఎవరో తెలియాలి. అందుకే వారు ఎక్కువ యేసుప్రభుని ఆరాధించారు. వారందరూ కూడా మీరు అబుదాబి కానివ్వండి, కోయిటా కానివ్వండి, ఆ యొక్క ప్రాంతాలకు వెళ్తే ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారా అని ఆలోచన చేస్తే ఇక ధర్మశాస్త్రములు ఉన్న పండుగలన్నీ కూడా వారు ఆచరిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వరకు ఆచరిస్తారు ఇది? యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నంత వరకు కూడా వారు ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నారు. కానీ మనం ఆచరించవచ్చు అంటే మనం ఆచరించవలసిన పని ఏమీ లేదు. యేసు ప్రభు ఎవరు అని మనకు తెలిసిపోయింది. ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుని, ఈ యేసుక్రీస్తుయే ఆ యెహోవా దేవుడని. ఇశ్రాయేలుకు ఒక దేవుడు, అన్యులైన మనకు ఒక దేవుడు, లేకపోతే ఇంకొకరికి దేవుడు లేడు. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడే ఇశ్రాయేలు దేవుడు. సర్వ సృష్టికి అంతటికి ఒకే ఒక దేవుడు, ఆ ఒక్క దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యము మనకు అర్థమైంది. వారికి అర్థం కాలేదు. వారికి తెలియడానికి, ఆ యూదులకి చెప్పడానికి ఈ ఇద్దరు సాక్షులు దేవుడు పంపుతాడు. దేవుని స్తోత్రం. ఈ ఇద్దరు సాక్షులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అని ఆలోచన చేస్తే ఆ ఇద్దరు సాక్షి ఎవరిలో నుంచి వస్తారంటే ఆ యూదుల్లో నుంచే వస్తారు. దేవుని స్తోత్రం. వారికి సువార్తను ప్రకటించడానికి మనం వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించక్కర్లేదు. మనం వెళ్ళి అక్కడ సువార్త చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే సువార్త అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది తప్ప ఇక్కడి నుంచి సువార్త అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము నుంచి వచ్చింది. ఆ యెరూషలేము ప్రాంతంలో యూదుల మధ్య నుంచి మనకి యేసుక్రీస్తు ద్వారా ఆ 12 మంది శిష్యులలో ఒకడైన తోమ అనే ఆయన ఎక్కడికి వచ్చాడు? చెన్నై ప్రాంతానికి వచ్చాడు అనమాట. యేసు ప్రభు శిష్యుల్లో ఈ యొక్క సువార్త మొట్టమొదటి తేబడింది. స్తోత్రం. 2 చేతులు ఇద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ విధంగా ఇద్దరు సాక్షులు ఇప్పుడు ఎవరికి సువార్త చెప్తారు? అక్కడి నుంచి శిష్యుల ద్వారా మనకు సువార్త వచ్చింది. ఇప్పుడు వారికి యేసు ఎవరో తెలియాలంటే ఈ ఇద్దరు సాక్షులు సువార్తను ప్రకటిస్తారు. ఇప్పుడు ఎన్ని దినాలు ప్రకటిస్తారంట? 1000 చూడండి, 40 ఉంది కదా 3వ వచనంలో, నేను నా ఇద్దరు సాక్షులను అధికారం ఇచ్చేదను, వారు ఆ గోనె పట్ట కొట్టుకుని 1260 దినములు వారు దేవుని యొక్క సువార్తను ఏం చేస్తారంట? అది దేవుని స్తోత్రం. వారు మధ్యన సువార్తను ప్రకటిస్తారు. వీరు ఈ యుగానికి కాలములో మహాబాధాకరమైన కాలములో క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పబోతున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు ఈ సువార్త చెప్తారు వీళ్ళు? యుగాంతములో, అనగా దేవుని రాకడ సమయములో ఈ యుగాంత కాలములో వారికి ఏం చెప్పబడుతుందంటే సువార్త ప్రకటింపబడుతుంది. అంతేకాదు వారు ఎవరికి సూచనగా అంటే యూదులకు గుంపుకు సూచనగా ఉన్నారు. వారిద్దరు ఎవరికి సూచనగా ఉన్నారంట? యూదులకు గుర్తుగాను సూచనగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షుల గురించి ఆలోచన చేస్తుంటే 2 దీపస్తంభాలు కనబడుతున్నాయి. ఏం చెప్పండి? 2 దీపస్తంభాలు. ఈ 2 దీపస్తంభాలు ఎవరయ్యా అంటే ఆ కింద వచనంలో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, వారు ఒలీవ చెట్లుగాను అలాగే 2 దీపస్తంభాలుగాను వారు అక్కడ కనబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ 2 దీపస్తంభాలు అనే మాటను ఈ ఇద్దరు సాక్ష్యం చెప్పడంలో సంఘానికి సూచనగా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. దేనికి సూచనగా ఉన్నారంట? సంఘానికి సూచనగా ఉన్నారు. ఇందుకే ఆ మాట మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో చూడండి, 19వ అధ్యాయం 20 వచనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 1వ అధ్యాయం 20 వచనం చూడండి. 1వ అధ్యాయం 20 వచనం. 1వ అధ్యాయం 20 వచనం చూస్తే జాగ్రత్త చూడండి. కాగా 1వ అధ్యాయం 20 వచనం 19 2 కలిసి ఉన్నాయి కదా, చదవండి. అనగా అదిగో చూడండి నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు ఆ గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు ఆ దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘాలు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఈ దీప స్తంభములు దేనికి సూచనగా ఉన్నాయా అంటే దేవుని యొక్క సంఘానికి సూచనగా ఉన్నవి. సంఘము ప్రియుల దీపములతో పోల్చాడు. సంఘము ఎప్పుడూ కూడా ఎలాగుండాలంటే వెలిగింపబడుతున్న దీపం వలె ఉండాలి, నిత్యము వెలిగేవారిగా ఉండాలి. సంఘము వెలిగింపబడాలంటే సంఘ విశ్వాసులు ఏం చేయాలి? ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండాలి. కానీ దీపం యొక్క లక్షణం ఏంటి? వెలుగుతుంది, వెలుగుతూ ఇతరులకు చెప్పాలి, వెలుగుతుంది, ఇతరులకు వెలుగునిస్తుంది. కరుగుతూ ఉంటుంది, అది కరిగిపోతూ ఇతరులకు ఏం చేస్తుంది? వెలుగిస్తుంది. మన జీవితం కూడా అంతే. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే సరిపోదు, దేవుని అద్దకు వస్తామంటే సరిపోదు, ఆదివారం గుడికి వస్తామంటే సరిపోదు. మనను బట్టి ఇంకొకరిని వెలిగించాలి. మనను బట్టి మన భర్తో, మన పిల్లలో, మన కుటుంబమో, మన స్నేహితులో, లేదా మన ఇరుగు పొరుగు వారో, మనకి తెలిసిన వారిని ఏం చేయాలి? వెలిగింప చేయాలి. ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కొవ్వొత్తిని బట్టి ఎన్నో కొవ్వొత్తులు ఏం చేస్తాం? వెలిగిస్తాం. కనుక నీవు ఎలిగే కొవ్వొత్తిగా ఉండాలి, ఆరిపోయే కొవ్వొత్తిగా ఉండకూడదు, ఆరిపోయిన దీపం వలె ఉండకూడదు. పాడదు కదా, ఆరిపోయిన టీవీలో వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన టీవీలో వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జావో
ఏ గడియో రారాజు రానుండి ఏ జావే ఏ గడియో రారాజు రానుండి హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించెదం అనుదినము ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం హల్లెలూయా. ఆరిపోయిన డివిడెండ్లని ఎరగాలి, ఆరిపోయిన దీపాలు వెలిగించుకోవాలి. ఏంటి దీపము? దీపం దీపం అంటే ఏంటి దీపం? దీపం ఏంటంటే ఆత్మదేవ స్తోత్రం. మన ఆత్మ ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఆరిపోయే దీపముగా ఉండకూడదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాం. ఆరిపోయినప్పుడు వెలుగునిస్తుంది, తర్వాత ఆరిపోద్ది. మనం ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. వెలుగునిచ్చే దీపాలుగా ఉండాలి, త్రోవ చూపించే దీపాలుగా ఉండాలి, ఎదుటి వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. దేవుడి బిడలంటే ఇతరులకు ఒక మంచి మార్గముగా ఉండాలి, అంతేగాని లోకములో ఉన్నవారిగా ఉండకూడదేమో. స్తోత్రం. అర్థమవుతుందా? అటు లోకము ఇటు దేవుడు, ఇటు లోకము అటు దేవుడు అనగా ఉంటే ఇదిగో కలుపు లోపిన గోధుమలు గొరుగులు ఎత్తబడినట్లుగా పంట కాలము లోపిన వేరు చేయబడినట్లుగా ఆ కాలం వచ్చేటప్పుడు సరి అయిన భక్తి చేయకపోతే ఏం చేస్తాడు? మనల్ని వేరు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యవనస్తులందరూ చేతులు ఎత్తను స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇలాగ మనం ధ్యానం చేస్తే ప్రియమైన వారు ఎవరు ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అని అంటే కొందరు అంటారు ఏలియా మోషేలు అంటారు, మోషే ఏలియాలు అంటారు. కొందరేమో హానోకు ఏలియాలు అంటారు. వీళ్ళు ముగ్గురు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్న భక్తులు. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడ శిష్యులకు కొండ మీద పేతురు యోహాను యాకోబుని తీసుకెళ్ళి ఎక్కడికి రూపాంతర కొండ మీద తీసుకెళ్లారు. రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి అక్కడ యేసు ప్రభు ఎవరో వారికి ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. చూడ మాట చూద్దాం. మత్తయి సువార్తకు వచ్చేయండి, 17వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. 17వ అధ్యాయం 3వ వచనం పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ చదవండి. 17వ అధ్యాయం 3వ వచనం దొరికిందా అమ్మా? 17వ అధ్యాయము 3వ వచనం. చూడండి, ఇదిగో మోషేయు ఏలియయు వారికి కనబడి చూడండి ఏంటన్నాడు? చూడండి ఏంటన్నాడు? ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిది, నీకేమి ఇష్టమైతే ఇక్కడే నీకొక చూడండి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు ఏం చేస్తామో కట్టేసుకుని ఎక్కడ ఉండిపోతాం ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అక్కడ శిష్యులు ఎవరిని చూస్తున్నారు? అక్కడ మోషే ఏలియాలను చూస్తూ ఉన్నారన్నమాట. అంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? మోషే ఏలియా. ఇప్పుడు అంత్యకాలములో ఆ యుగాంతములో ఆ యూదులకు సువార్త చెప్పబోతుంది ఎవరై అంటే మోషే ఏలియాలని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. దేవుని స్తోత్రం గాక. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మరొక మాట అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి వారిద్దరు ఉన్నారని తెలియజేస్తూ అధ్యాయంలో మనం 3వ వచనం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథానికి వచ్చేయండి. 2వ రాజుల గ్రంథంలో అక్కడ కూడా వారి గురించి చాలా చక్కటి మాట చెప్పబడుతుంది. 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము. 2వ రాజులు చూడండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాను చూడండి అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటి? దేవుడు ఏలియాను అగ్ని రథములతో ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఎక్కడికి?
పరలోకానికి దేవుని స్తోత్రం కలుగుగాక. ఏలియా తల్లి గర్భములో పుట్టినప్పటికీ ఏలియా తల్లి గర్భములో పుట్టినప్పటికీ మరణము లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ఏలియా ఒకడు దేవుని స్తోత్రం. అలాగే పుట్టి చనిపోకుండా దేవుని వద్దకు వెళ్ళిపోయిన ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు చెప్పగలరా? పుట్టిన తర్వాత దేవునితో వెళ్ళిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పగలరా? రాత్రి ఇంకో వండుకున్నావమ్మా అంతే. దేవుని స్తోత్రం. రాత్రి అమ్మ ఏం చేసావమ్మా అంటే చాలా ఏ సీరియల్ చూసావంటే పోసుకుంటున్న చాలా చక్కగా చెప్పొద్ది. ఇంకొక ఆయన ఎవరైతే హానోకు దేవునితో పాట పాడేస్తాం. ఏమని? దేవునితో హానోకు నడిచాడు. కనుక మరణము చూడకుండా పుట్టి తల్లి గర్భములో పుట్టిన తర్వాత అందరూ చనిపోట్లాంటిగా చనిపోకుండా దేవునితో వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ఇద్దరు ఎవరంటే ఒకటి ఏలియా, రెండు హానోకు. దేవుని స్తోత్రం. వీళ్ళు మానవుడిగా చనిపోలేదు. హానోకు ఏమో దేవునితో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఏలియేమో అగ్ని రథాలతో ఏం చేయబడ్డాడు? పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్న మాట అది. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చూడండి, మలాకీ గ్రంథానికి వచ్చేయండి. మలాకీ గ్రంథంలో 4:5 చదువుతున్నాం. మలాకీ గ్రంథంలో 4:5 చదివితే అక్కడ కూడా చాలా చక్కటి మలాకీ ప్రవక్త ద్వారా మనం వింటున్నాము. ఆఖరి పుస్తకం మాట మలాకీ. చూడండి, కొత్త నిబంధనకి ముందు ఉంటుందన్నమాట మలాకీ. 4వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 4వ అధ్యాయం వచనం ఏం కనబడుతుంది? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తగు ఏలియాను మీ వద్దకు పంపుదును. దేవుని స్తోత్రం. అంటే దేవుడు వచ్చే రాకడ సమయంలో, ప్రభువు వచ్చే రాకడ సమయంలో, యేసయ్య ఈ లోకానికి వచ్చే సమయంలో ఎవరు పంపుతున్న దేవుడు? ఈ ఇద్దరు సాక్షుల్లో అందులో ఒకడు ఏలియా ఉన్నాడు. ఆ ఏలియాని ఎక్కడ పంపుతాను? మీ వద్దకు పంపుతాను. అంటే మీ వద్దకు పంపుతానంటే ఎవరి వద్దకే? యూదుల వద్దకే పంపుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత్య దినములో సువార్త చూడండి, సువార్త అందరికీ ప్రకటింపబడాలి. ఎక్కడ వరకు ప్రకటింపబడాలి? సర్వలోకమంతా కూడా యేసు ఎవరో తెలియాలి. దేవుని స్తోత్రం. అందుకే మన ప్రయాస అంతా ఏంటి? 2 సంఘాలు ఉన్నాయి. ప్రతి విశ్వాస ఇంటికి వెళ్తే సరిపోదు నాకు. ఏంటి, ఇంతమంది విశ్వాస కుటుంబాలు ఉన్నాయి. పెద్దలో ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వారానికి వచ్చి ప్రతి కుటుంబాన్ని దర్శించుకుంటే నాకు సరిపోదా? వారానికి వచ్చి 2 ప్రార్థనలు శుక్రవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. కూర్చుని చక్కగా ఆదివారం విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చిన ధనముతో నేను జీవించవచ్చు కదా. అడవిలోకి వెళ్ళడం ఎందుకు? అంత దూరం వెళ్ళవలసిన పని ఏముంది? అందరిలాగానే ఉండిపోవచ్చు కదా. దేవుడు అంతకు మనం పిల్లలేదు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని అంతకు పిల్లలేదు. దేవుడి పని చేయడానికి పిలిచాడు. నాకు సంఘానే కాదు, ఎర్రంపల్లి గ్రామమును అప్పగించాడు. దేవుని స్తోత్రం. నేను గ్రామము కొరకు ప్రార్థన చేయాలి. నేను గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. గ్రామములో ఉన్న మనను దేవుడు రక్షించే సంఘంగా ఏర్పరిచాడు. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? గ్రామం అంతా కూడా రక్షింపబడాలి. ఏం చేయాలి మనం? అది మనం చేయవలసిన పని. దేవుని స్తోత్రం. అందుకే కొన్ని 100,000 మీరు మీ కష్టాజీతాన్ని కష్టపెట్టి ఆ కొచ్చి చేసుకుని సేవ కొరకు సువార్త కొరకు ఎందుకు అంత దూరం వెళ్ళాలి? మనం చెయ్యవలసిన పని మనందరి మీద ఉంది కనుక నూతులో కప్పలాగా అక్కడ ఉండిపోకూడదు. నూతులో కప్ప చూడండి, ఆ నుయ్యేదానికి పరిమితి. ఈ పక్క వెళ్తే ఆ గోడ తగులుతుంది, ఈ పక్కకు వస్తే ఈ గోడ తగులుతుంది, ఈ పక్క వెళ్తే ఆ గోడ తగులుతుంది, ఈ పక్క వస్తే అదే ప్రపంచం. అదే కప్పని తీసుకెళ్ళి చెరువులో వదులు, అదే కప్పని తీసుకెళ్ళి గోదావరిలో వదులు, అదే కప్పని తీసుకెళ్ళి సముద్రంలో వదులు. దానికి ఇష్టమైన చోటకది ప్రయాణం చేస్తా. దేవుని స్తోత్రం. అలాగే మనము కూడా ప్రియమైన బిడ్డలారా దేవుని సువార్త కొరకు పరిగెట్టాలి. మన పని చేసుకుంటూ ఉండాలి, దేవుని పని చేయాలి. అవసరమైతే దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టగలిగిన విశ్వాసులుగా ఉండాలి.
ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మనము కూడా పిన ఆయన కొరకు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమ కొరకు ఆయన పిన సువార్తలో ప్రకటించవలసిన బాధ్యత విశ్వాసులైన ఎవరైనా మనందరి పైన దేవుని యొక్క అధికారము దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చేయవలసిన పని సంఘము, దైవజనులు, కుటుంబాలతో దేవుని పని చేస్తే దేవుడు పిన కాడిని మోస్తే ఆయన మనల్ని మోస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షుల గురించి చెప్పుకుంటూ ఈ మలాకి గ్రంథంలో ఆ మాట మరొకసారి చూద్దామా? చూడండి, రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాని మీ వద్దకు పంపుదును. ఇంకా 6వ వచనం కూడా చదువుతారా? నేను వచ్చి దేశమును శపించినట్లు అతడు తల్లిదండ్రుల హృదయములు పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తల్లిదండ్రుల తట్టును త్రిప్పును. ఆ రోజంతా పిల్లల ఎవరైతే నమ్ముకోరో, ఎవరైతే ప్రభువుని విశ్వాసించారో, ఆ రోజున పిల్లల హృదయాలు తల్లుల తట్టు, తల్లుల హృదయాలు పిల్లల తట్టు తిప్పి వారికి రక్షణ సువార్తను ఏం చేస్తారంటే యేసు ఎవరో సువార్తను ప్రకటిస్తారు. దేవుని స్తోత్రం. 2 చేద్దాం. హల్లెలూయా. ఇలాగ ఇంకొక మాట చదువుకుంటూ పోతే చూడండి, అదే ఒక అధ్యాయములో 17వ వచనాన్ని మన చేత హెబ్రీ పత్రిక వస్తే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. చదువుతారా? 11వ అధ్యాయం, 11వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తున్నాం. హెబ్రీ 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసను బట్టి హానోకుగా చూడకున్నట్లు అదిగో చూడండి, హానోకు విశ్వాసముతో ఏం చేయబడ్డాడంట? కొనుక్కోబడ్డాడు, వెళ్ళిపోయాడు. దేవుడితో ఇలాగ మాట్లాడుకుంటూ పరలోకం దగ్గరికి వెళ్ళిపోయారంట. అంత దూరం నడిచినవాడు ఇంకేం వెళ్తాడని దేవుడు అతనితో తీసుకెళ్ళిపోయాడు. అది దేవుని స్తోత్రం. పాట పాడతాం కదా, ఏమని? నీ నడిచేదో ఏ పాడతాం కదా, మనం దేవునితో నడవాలి. ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం నడవగలుగుతామో ఆయన మనల్ని నడిపిస్తుంటాడు. దేవుని స్తోత్రం. నడవడము ప్రారంభిస్తే నడిపించేవాడు ఎవరో చెప్పలేదు. చెయ్యాలనుకునే ప్రారంభించినప్పుడు దేవుడి మీద భారం వేసి ముందు చెయ్యాలి. 2 చేద్దామా? స్తోత్రం చెప్దామా? ఆనోకు ఎవరితో వచ్చాడు చెప్పాలి. ఆనోకు ఎవరితో వచ్చాడు? గట్టిగా చెప్పండి. ఆనోకు ఎవరితో వచ్చాడు? దేవుడితో వచ్చాడు. ఏలియా ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడు? అగ్ని రథములతో కనిపోయాడు. అంటే ఇప్పుడు బైబిల్ వాక్య ప్రకారంగా అంత్యకాలములు ఈ ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే ఏమని చెప్పబడుతుంది మనం చూస్తున్నాము? ఏలియా, హానోకులని మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఇంకా మనం చూస్తాం ఏంటి? 2 ఒలీవ చెట్లు. చూడండి, మనం చదివిన వాక్య భాగానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతాం కదా. అక్కడ మీరు భూలోకమునకును ప్రభువైన వారిని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉండెను. ఇప్పుడు దీపస్తంభాలు ఎవరో మనం చూస్తాం. ఇప్పుడు ఇతర సాక్షులు ఎవరో చూసాం. ఆ ఇతర సాక్షుల యొక్క పేర్లేంటో మనం చూసాం. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఇప్పుడు ఒలీవ చెట్లకు ఆలోచన చేస్తున్నాం. జకరియా గ్రంథానికి వచ్చేయండి. జకరియా గ్రంథంలో చక్కటి మాట అక్కడ చూస్తాం. ఒలీవ చెట్లు కూర్చి 4వ అధ్యాయం, జకరియా 4వ అధ్యాయము 4వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా చక్కటి విషయాన్ని మనం చూస్తాం. చూడు, మరియు 2 ఒలీవ చెట్లు అదిగో దీపస్తంభమునకు చూడు, కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఒకటి కనబడుచున్నవని నా ఏలినవాడా ఏమిటని అదిగో దేవుని స్తోత్రం. ఇక్కడ జకరియా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ జకరియా దర్శనాన్ని చూస్తున్న దర్శనం ఏంటది? 2 ఒలీవ చెట్లను చూస్తూ ఉన్నాడు. ఈ 2 ఒకటి కుడివైపున ఒకటి, ఎడమవైపున ఒకటి ఉంది. ఇంకా కిందకి జాగ్రత్తగా ఆలోచన చేస్తే
చదువుదామా? చూడండి, ఇలాగ మనం ధ్యానం చేస్తే వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. కనుక పిన్న ఈ ఒలీవ చెట్ల గురించి పిన్న మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఏమై ఉన్నాడు అనేది పిన్న మనకు అర్థమవుతుంది. ఆయన సర్వ శరీరకు దేవుడు అయి ఉన్నాడు. ఆయన రాకని గురించి ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఏం కనబడుతున్నాయంటే ఆ ఇద్దరు సాక్షులు ఎన్ని సంవత్సరాలు పిన్న ఆ వారికి సువార్తను ప్రకటిస్తారు. ప్రవచన రీతిలో వారు చెబుతారంటే 1011 ఆ సంవత్సరములు వారు ఏం చేయబోతున్నారంటే సువార్తను యూదులకు వారు సువార్త ప్రకటించబోతున్నారని చెప్పాడు. కనుక ఆ విధంగా దేవుడు పిన్న సువార్తను ఆ యూదులకు సువార్త ప్రకటింపబడిపోతుంది. ఇప్పుడు మనకు సువార్త ముగింపబడిన తర్వాత వారికి సువార్త వెళ్తాదేమో. స్తోత్రగానే గాక. ఇప్పుడు సువార్త ఎవరికి ప్రకటింపబడుతుంది? అన్యులైన మనకి సువార్త ప్రకటింపబడుతుంది. ఎప్పుడైతే మన సర్వలోకానికి సువార్త వెళ్ళిపోయిందో అప్పుడు మనకు అందవలసిన సువార్త అందేసిన తర్వాత అక్కడ రాకడ సమయంలో యూదులకి సువార్త ప్రకటింపబడుతుంది. యేసు ఎవరో తెలియబడుతుంది. అప్పుడు వారు అందరికి రొమ్ము గుద్దుకుని ఏడుస్తారు. అయ్యో మా దేవుడినా, మేము ఆరాధించేవాడినా, మేము సేవించేవాడినా సిలువ వేసానా అని చెప్పి ఆ దినమున వారు ఏడ్చిపోయిన రక్షణ పొందేవారు ఉన్నారదేమో. స్తోత్రగండి గాక. మోకరించండి, ప్రార్థించేద్దాం. ప్రభువా నీ కొందనాలు, సజీవుడా నీ కొందనాలు, సర్వాంతర్యామి నీ కొందనాలు. విన్న వాక్యమును రాజా హృదయములు వారి ఫలింపచేసి ఇదిగో రాజా ప్రకటన గ్రంథములో ఈ 11వ అధ్యాయములో చెప్పబడిన ఆయా 3-4 వచనాల్లో ఆ ఇద్దరు సాక్షులు ఏలియా, ఆనోకులని, అయ్యో కొందరైతే ఇదిగో మోషే హానోకులని రకరకాలుగా చెప్పినప్పటికీ నీ వాక్యం మాత్రం సెలవిస్తుంది. ఇదిగో హానోకు, ఏలియాలు ఏ రాజా నాయనా ఈ దినములో అంత్య దినములో సువార్తను ప్రకటించడానికి వస్తారు. వారి మధ్యన సువార్తను ప్రకటిస్తారని సంఘానికి మాకును తెలియజేస్తాం. విన్న వాక్యం బట్టి ఫలింపు చేసి నడిపించమని యేసు నామమున మనం చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రగండి గాక. అందులేచి దేవుని సన్నిధిలో అర్పణలు అర్పిద్దాం. దేవుని సన్నిధిలో అర్పణలు అర్పిద్దాం.